హాయ్ సిస్టర్స్, ఈ డ్రామా కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ బ్లైండ్ డేట్ కోసమని ఒక రెస్టారెంట్కి అయితే వస్తుందనమాట. ఈ బ్లైండ్ డేట్ వాళ్ళ నాన్న అయితే ఫిక్స్ చేస్తుంటాడు, కానీ ఇక్కడికి తనకి ఇష్టం లేకుండానే వస్తుంది. వాళ్ళ నాన్న బలవంతంగా మన హీరోయిన్ని ఇక్కడికి పంపించుంటాడు అనమాట. ఇంకా తనైతే కష్టంగానే వస్తుంది. ఇంకా వచ్చిన కాడి నుంచి కూడా వాళ్ళ నాన్న అతన్ని కలిసావా, వెళ్ళి మాట్లాడావా, త్వరగా వెళ్ళి మాట్లాడు అనేసి ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అదంతా మన హీరోయిన్ నచ్చకుండా ఇంకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఒకడు బొకే తీసుకుని వచ్చి ఇంక ఏకంగా మ్యారేజ్ ప్రపోజే చేసేస్తాడు. అది చూసిన మన హీరోయిన్కి అయితే పిచ్చి లేస్తుంది. బ్లైండ్ డేట్ అని పంపించి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తాడండి వీడు అనేసి ఇంకా అలా చూస్తూ ఉంటుంది అనమాట. అసలు వాడిపైన జీరో ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా అప్పుడే మన మూవీ హీరో కూడాను కారులో నుంచి అలా అడుగు బయట పెట్టగానే మన హీరోయిన్ కళ్ళు అయితే మన ఓడి మీద పడిపోతాయి అనమాట. ఇంకా మన ఓడిని చూడగానే మన పాప అయితే కళ్ళు ఎల్లబెట్టి చూస్తూ ఉంటుందన్నమాట. వీడినెక్కడో చూసినట్టు అనిపిస్తుంది, ఆ నైట్ కలిసింది వీణేనా అనేసి మన హీరోయిన్ అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరో అక్కడికి రాగానే మన హీరోయిన్ కళ్ళు అప్పగించి అలా రెప్ప కూడా కొట్టకుండా చూస్తూ ఉంటే, అంకుల్ తినే నేను బ్లైండ్ డేట్కి వచ్చిన అమ్మాయి, ఈ తినే నేను చేసుకోబోయేది అని చెప్పగానే మనోడికి పిచ్చ కోపం అయితే వచ్చి ఆడినొక్క తన్ను దాన్ని హీరోయిన్ కాస్త సీరియస్గా చూస్తుంటే నాకు అర్థమైపోయింది, ఆ నైట్ ఉన్నది నువ్వే కదా, నాకు ఫుల్గా క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ ఫ్లవర్ కూడా నువ్వు ఆ టైంలో పెట్టుకున్న ఫ్లవరే కదా, నాకు అర్థమైపోయింది. ఎన్ని రోజులు బట్టి నా కోసం ఎతుకుతున్నావా ఏంటి, కాబట్టేనా ఇప్పుడు వచ్చావని. కానీ అవును, ఆ రోజు నువ్వు నాతోటి 1 night స్టాండ్ చేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు ఇంకోడిని పెళ్లి చేసుకుంటాం కోసమని వచ్చావు, అసలు ఏమనుకుంటున్నావు అనేసి మన హీరో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే మన హీరోయిన్ కూడా ఎగురుకుంటూ లోపలికి అయితే వెళ్తుంది. ఇంకా అప్పుడే అక్కడ ఒక అమ్మాయి అయితే మన హీరోయిన్ ఆపి మన హీరోయిన్ని లోపలికి తీసుకెళ్తుంది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన కాడి నుంచి పాప ఫుల్ ఆన్ అయిపోతుంది అనమాట. ఆల్కహాల్ తాగుతుంది, గ్యామలింగ్ చేస్తుంది, సిగరెట్ కాలుస్తుంది, ఇంకా రచ్చ చేస్తుంది. ఇంకా మన హీరో తోటి మరలా 1 night స్టాండ్ అయితే చేసేస్తుంది. అది చూసిన మనోడైతే ఫుల్ ఖుషి అవుతూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ కళ్ళిప్పి చూడగానే బాపురే మళ్ళీ వీడితోనేనా, ఎందుకే వీడితోటి పదే పెట్టుకుంటున్నా అనేసి అక్కడి నుంచి పిల్లిలా అయితే తన చెప్పులు అవి తీసుకుని జారుకుంటుంది అనమాట. ఈసారి నువ్వు నా నుంచి అస్సలు తప్పించుకోలేవు, ఈసారి నిన్ను వదిలే ప్రసక్తే లేదనేసి ఇంకా వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నీ కూతురు నాతోటి 1 night స్టాండ్ చేసింది, తన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనగానే చెలో సార్ చెలో లేలో మై బేటీ నేను లేలో అనేసి ఇంకా మన హీరోయిన్ని అప్పచెప్పేస్తాడు. ఎందుకంటే మనోడు ఒక మాఫియా డాన్ కాబట్టి ఆడితో పెట్టుకుంటే ధైర్యం వాళ్ళ ఫాదర్కి లేదనమాట. ఇంక సర్లే ఈ దాన్ని కూడా వీళ్ళని త్వరగా వదిలిచ్చేసుకుందాం అనేసి ఇంకా పెళ్లి చేసి అయితే పంపించేస్తే హస్బెండ్ లైట్ ఏమైనా ఉందా అనేసి రొమాంటిక్ అంటూ ఉంటే, ఇదేంట్రా బాబు ఇలా అడుగుతుంది అనేసి మనోడు ఫుల్ షాక్ అనమాట. అబ్బే ఏమైనా ఉందంటే పార్టీ ఏమైనా ఉందా అని అడుగుతున్నాను, నువ్వు అప్పుడే ఎక్సైట్ అయిపోకనేసి ఇంకా మన హీరో ఇంటికి వచ్చి చూడగానే అక్కడ బోల్డ్ గిఫ్ట్స్ ఉంటాయి, అవి కూడా చాలా కాస్ట్లీ అయిన గిఫ్ట్స్ ఉంటాయి. అది చూసిన మన పాప అయితే హస్బెండ్ డన్, నువ్వు అదర్స్ బెదర్స్ నీతోనే నేను ముద్దుల్స్ అనేసి మన హీరోయిన్ అయితే ఇంకా హీరోతో రొమాన్స్ చేయడం కోసం అనేసి బెడ్రూమ్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట ఇవాళ. ఎందుకంటే వాళ్ళ వెడ్డింగ్ నైట్. మామూలుగానే పాపను ఆపడం కొంచెం కష్టం, ఈ టైంలో అస్సలు ఆపలేడు అనమాట మన హీరో. ఇంకా హీరో కూడా ఫుల్ ఆఫ్ టైర్డ్ అయిపోయి ఇంకా మన హీరో గుండె మీద పడుకుని నిద్రపోతూ ఉంటే మన హీరో చాలా రొమాంటిక్గా తన ఫింగర్కి అయితే ఒక డైమండ్ రింగ్ అయితే తొడుగుతాడనమాట. ఇంకా పొద్దున్న లేసి ఆ రింగ్ని చూసుకోగానే పాప మురిసిపోద్ది చూడండి, మామూలుగా కాదనమాట. ఇంకా అప్పుడే ఒక మేడ్ అయితే వస్తుందనమాట. హీరోకి అక్క వచ్చిందనేసి ఆమె కొడుకు కూడా వచ్చారనేసి ఇద్దరు వచ్చారు మీకోసం వెయిట్ చేస్తున్నారు కింద అనగానే ఇంకా మేడ్ అయితే హీరోయిన్ చేతుకున్న రింగ్ చూసి, మేడం ఇది ఏకంగా 10 million, సార్ చాలా ఇష్టపడి ఆ రింగ్ని అయితే ఫస్ట్ చేస్తాడు, మీకే ఇచ్చాడండి, మీరు ఎంత స్పెషలో సార్ లైఫ్లో అనగానే మన పాప అయితే మురిసిపోతూ ఇలా కిందకి రాగానే ఇక్కడ డేటింగ్ కోసం వచ్చినాడైతే ఉంటాడనమాట. మమ్మీ తినికి డేటింగ్ కోసం నేను వస్తే తినేమో యాంకుల్ చేసేసుకుంది, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వ అని తింగర్ ఏదో అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది, బెడ్రూమ్లో నుంచి నైట్ గౌన్లో నుంచి వచ్చినా కూడా తింగరేదుకు అర్థం కాకుండా నాకు 1 ఛాన్స్ ఇస్తావా అంటే ఏమనుకోవాలి, ఏం పెట్టుకున్నావే తల్లి వాడిని. ఇంకా ఇక్కడికి రాగానే నువ్వు ఎలా నా తమ్ముడిని పెళ్లి చేసుకుంటావు, నా తమ్ముడికి అసలు నీలాంటి అయి సరిపోడు, నా తమ్ముడు నేను అసలు ఇష్టపడలేదు అనగానే ఇంకా ఆ వెడ్డింగ్ రింగ్ చూపిస్తూ, అవునా నేను ఇష్టపడకుండానే ఇంత కాస్ట్లీ రింగ్ ఇచ్చాడంటే ఆ రింగ్ నీకు ఇచ్చాడా, అంత కాస్ట్లీ రింగ్ నీకెలా ఇస్తాడు అనేసి ఆవిడైతే గోల చేస్తుంది. నా కొడుకుని వల్ల వేసుకున్నావు, తర్వాత నా తమ్ముడిని కూడా వల్ల వేసుకుని ఇంత కాస్ట్లీ గిఫ్ట్స్ అయితే దొబ్బేస్తాను
నీకెంత ధైర్యం, నువ్వు అర్జెంట్గా ఇంట్లో నుంచి వెళ్ళిపో అనేసి మన హీరోయిన్ పట్టుకున్న నాన్న మాటలు అంటూ ఉంటే అప్పుడే మనోడు లోపలికి వస్తాడు. మనోడిని చూడగానే, హనీ మీ అక్క నన్ను చాలా బుల్లింగ్ చేస్తుంది, నన్ను చాలా మాటలు అంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది హనీ అనేసి ఇంకా ఓవర్ యాక్షన్ చేయగానే ఈడైతే నోరు ఎల్లబెట్టి చూస్తాడు. అదేంటి ఇప్పుడు దాకా మమ్మల్ని చెడామడా తిట్టేసింది, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఏంటా అనేసి అని ఇంకా వాడైతే పిచ్చ షాక్లో ఉంటాడనమాట. ఏంటక్క నా వైఫ్నే బుల్లింగ్ చేస్తున్నావా అనగానే, ఏరా నీ పెళ్ళం చెప్పగానే అక్కనే ఇలా నిలదీసి అడుగుతున్నావా, నీకు అక్క అంటే ప్రేమ లేదా గౌరవం లేదా అనగానే, సరే అయితే బాయ్స్ ముందు అర్జెంటుగా వీళ్ళని ఇక్కడి నుంచి గెంటేసాను, నా వైఫ్ని బుల్లింగ్ చేసిన వాళ్ళు ఒక్క నిమిషం కూడా నా ముందు ఉండకూడదు అనేసి వాళ్ళని బయటకు పంపించేసాక ఇంకా హీరోయిన్ కోసం ఎన్ని రకాల ఫుడ్లు వండిస్తాడో, ఇది తింటావా అని అది తింటావా అనేది దగ్గరుండి మరీ కుక్కుతూ ఉంటాడు పాపకి. మన పాప అయితే మనోడిగా సొంగగా అరుస్తూనే ఉంటుందన్నమాట. నైటు లేదు పగలు లేదు, మన హీరోయిన్ మైండ్లో అయ్యే తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇంకా మన హీరో తినిపిస్తూ ఉంటే వావ్ నైటే కాదు నువ్వు పగలు కూడా చాలా హార్ట్గా ఉన్నావు అనగానే ఇంకా మనోడు మన హీరోయిన్ అలా మాట్లాడుతుంటే ఎక్కడ ఆగుతాడు, ఇంకా మరలా గట్టిగా డీప్ కిస్ చేస్తుంటే బెడ్రూమ్కి వెళ్దామా హనీ అని అనగానే, ఆగు ఇప్పుడు బెడ్రూమ్ కాదు నాకు ఆఫీస్ పనులు ఉన్నాయనేసి మనోడైతే స్టైల్గా సిగరెట్ కాలుస్తూ ఇంకా అవతల పక్కనైతే హీరో మామగారు అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటారనమాట. ఒక బిజినెస్ సంబంధించి ఇంకా మాట్లాడుతూ ఉంటే మనోడు సిగరెట్ కాలుస్తాడు చూడండి. వావ్ ఎంత బాగుంటాడో. మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది ఈ సీన్. అందుకే నేను కాపీ రేట్ పడ్డా సరే అనేసి అది చాలా స్లో మోషన్లో పెట్టాను. మరి మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మర్చిపోకండి. ఇంకా మన హీరోయిన్ అయితే టిప్ టాప్గా రెడీ అయిపోయి ఇంకా బార్కి అయితే వెళ్తుందనమాట. ఇంకా వాళ్ళ నాన్నైతే నా కూతురు జాగ్రత్త, అది కొంచెం తింగర మొహంది, తింగర వేసాలు వేస్తూ ఉంటుంది అనేసి అయితే మన హీరోకి ఫుల్ హింట్లు అయితే ఇచ్చేస్తాడనమాట. ఇంకా ఈవిడైతే బార్కి వచ్చి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళతోటి ఇంకా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అబ్బాయిలు ఇలాగా ఇంత పర్సంటేజ్ ఇలా ఉంటే ఇలా ఉంటారనేసి ఇంకా మగోళ్ళ గురించి నా మాటలు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న ఒక అతనైతే ఇంకా వచ్చి హీరోయిన్కి అయితే ఆఫర్ ఇస్తాడు. నువ్వు కనుక నాతో ఒక్కసారి కనుక టైం స్పెండ్ చేస్తే నీకు 1 మిలియన్ ఇస్తాను తెలుసా అనేసి పెద్ద గొప్పగా చెప్తుంటే, వారే తింగరేదవా నువ్వు 1 మిలియన్ ఇస్తావేమో, నా హస్బెండ్ 10 మిలియన్స్ పెట్టి ఒక రింగే కొనిచ్చాడు చూడు, నువ్వు నాతోటి ఇలా మాట్లాడుతున్నావా, ఎంత ధైర్యం అనగానే మన హీరో అయితే అక్కడికి వస్తాడన్నారు. ఇంకా మన హీరోని చూడగానే ఆడు సుస్సు పోసుకుంటూ పరుగు ఇంకా మన హీరోని చూసిన అక్కడ వాళ్ళందరూ కూడా ఈ డెవిల్ గాడు ఇక్కడ ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు అనగానే ఇంకా మన హీరోని ఎత్తుకుని అక్కడి నుంచి అయితే తీసుకొచ్చేస్తాడనమాట. అలా తీసుకురావటం ఇష్టం లేని మన హీరోయిన్ ఇంకా హీరో నెక్క మీద ఒక లవ్ బయట అయితే ఇస్తుందనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ ఫోన్ చూసుకుంటే చాలా ఫోన్సే ఉంటాయి. ఇంకా మన హీరో కోపం తగ్గించడం కోసం మన హీరోయిన్ డీప్ కిస్ అయితే చేస్తుందనమాట. ఇంకప్పుడు ఏపీ అయితే ఫోన్ చేస్తారు, మీ మామగారికి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ తీసాను సార్, అదంతా ఏం నార్మల్గా లేదు, మీ మామగారే కావాలని హీరోయిన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అనేసి చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్కి అయితే నిద్దట్లో తన గతంకి సంబంధించిన కళ్ళు అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా అవన్నీ చూసుకున్న మన హీరోయిన్ అయితే గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నిద్దట్లో చాలా భయపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా చూసిన మన హీరో అయితే పర్వాలేదు బేబీ నేను నీ దగ్గరే ఉన్నాను, నువ్వేం కంగారు పడుకు నేను ఉన్నాను కదా అనేసి మన హీరోయిన్కి చాలా ప్యాంపర్ చేసి ఆ నైట్ అంతా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంకా మార్నింగ్ లెగ్గానే మన హీరోయిన్ ఈ కళలన్నీ ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు వస్తున్నాయి అనేసి చాలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికి ఒక అమ్మాయి వచ్చేసి మన హీరోయిన్ తోటి చాలా రఫ్గా అయితే మాట్లాడేసి వెళ్ళిపోతుంది అనమాట. అది చూసిన మన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. నువ్వు ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడతావు అనేసి అని అనగానే అప్పుడే ఈ మేడైతే మన మేడం కాసైతే చూసి, హాయ్ మేడం గుడ్ మార్నింగ్, మీరు సూపర్గా ఇచ్చేసారు, ఈ లెఫ్ట్ రైట్ వాయించేశారు అనేసి చాలా గట్టిగా మెచ్చేసుకుంటుంది అనమాట. అవును మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, రఫ్ ఆడిచ్చేస్తాం అనేసి తనైతే అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ మేడైతే చెప్తూ ఉంటుంది అనమాట, సార్కి అసలు అమ్మాయిలంటేనే ఇష్టం ఉండదు, ఒక్క అమ్మాయిని కూడా తీసుకురాలేదు, కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మేము చాలా షాక్ అయ్యాం, మన సారు ఒక అమ్మాయిని ఇష్టపడతామా ఏంటి అనేసి అనుకున్నాం, అసలు మిమ్మల్ని చూడగానే పెళ్లి చేసుకుంటానని అడిగారంట కదా, అది నిజంగా మాకు 8 to 100 తెలుసా మేడం, అసలు మా సార్ అయితే ఎవరిని కూడా దేకలేదు, ఎంతమంది మా సార్ చుట్టూ తిరగవలుగు చూడండి, ఈ తెపాల మొహం చపాతీ మొహం లాంటి వాళ్ళు కూడా మన సార్ని అడగట్టాలనుకున్నారు, కానీ అది మీ వల్ల అయింది, సార్కి మీరంటే చాలా ఇష్టం మేడం అనేసి మనోడు గురించి ఎత్తి చెప్పేస్తూ ఉంటుంది. మన పాప వస్తే మురిసిపోతూ ఉంటుంది, ఓహో నన్ను చూడగానే మనోడు ఫ్లాట్ అనమాట, ఇంకా ఏసీ అయిపోయాడనమాట మనకి అనేసి ఇంకా మన పాప అయితే మురిసిపోతూ ఇంకా అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇంకా నైట్ ఎప్పుడైతుందా మనోడిని ఎప్పుడు బ్రేక్ఫాస్ట్లా నంచుకుని తినేద్దామా అనేసి ఇంకా అనుకుంటూ ఉంటే నైట్ అవుతుంది. మనోడు వస్తాడనమాట. మనోడు మన హీరోయిన్ టచ్ చేయగానే తనకైతే ఏంటో ఆ టచ్ ఎప్పటి నుంచి అలవాటు ఉన్నట్టు
అన్నట్టుగా పూర్వం ఎప్పుడూ ఆ టచ్‌ని ఫీల్ అయినట్టుగా అనుకుంటూ ఉంటుందనమాట. హాని నేను నీకంటే ఎందుకు అంత ఇష్టం? నువ్వు నాకు చాలా ఇష్టం అనేసి ఇంకేముంది వాళ్ళిద్దరూ రెచ్చిపోయి రొమాన్స్‌లో ఇన్వాల్వ్ అయిపోతారనమాట. ఇంకా తర్వాత సీన్‌లో చూసుకుంటే మన హీరోయిన్ అయితే ఒక క్లబ్‌కైతే వస్తుందనమాట. అక్కడే మన హీరోయిన్ తోటి ఒక వ్యక్తి అయితే మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ అయితే ఎవరా అనేసి అని అనుకుంటే తర్వాత అయితే గుర్తుపట్టేస్తుంది తన ఫ్రెండ్ అనేసి. ఏంటి నువ్వు ఎప్పటి నుంచో వచ్చేసావు ఇక్కడికి? ఫారెన్ నుంచి ఎప్పుడొచ్చావు అనగానే, నేను ఎప్పుడో వచ్చాను అనగానే, సరే అయితే ఏం చేస్తున్నావు అంటే, ఏముంది నేను పెళ్లి చేసుకొని హాయిగా నా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఎప్పుడు చేసుకున్నావు? ఎవరిని చేసుకున్నావు? పెళ్లి ఎలా చేసుకుంటావు అనేసి అని అనగానే, నేనెందుకు పెళ్లి చేసుకోకూడదు? ఇలా ఎందుకు అడుగుతున్నావు అనేసి మన హీరోయిన్ చాలా డౌట్ పడుతూ ఉంటే, బేబీ నీకు అసలు గతమేం గుర్తులేదా అనగానే, ఏంటి బేబీయా? నిజంగానే నాకేం గుర్తు రావట్లేదు అనేసి మన హీరోయిన్ చాలా నర్వస్‌గా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. ఇంక అప్పుడే ఏంటి నీకు గతమేమి గుర్తులేదా? నిజంగానే గుర్తు లేకుండా నీ పెళ్లి చేసేసుకున్నావా? అంటే నేనెవరో నువ్వు నన్ను నిజంగానే మర్చిపోయావా అనేసి అక్కడ నుంచి వాడు చాలా ఎమోషనల్‌గా వెళ్ళిపోతాడనమాట. అది చూసిన మన హీరోయిన్ నిజంగా వీడెవడు? నేను నిజంగానే మర్చిపోయానా? అంటే నాకు గతం ఉందా? నేను గతం మర్చిపోయానా అనేసి మన హీరోయిన్ చాలా డౌట్‌గా ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇంకిప్పుడే మన హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వాడెళ్ళాడు. వాడికి ఎళ్ళకుండా నేను చుట్టుపక్కల చాలా సెక్యూరిటీ పెంచమన్నాను. హీరోయిన్ దగ్గరికి వాడు మళ్ళా రాకూడదని నేను చెప్పాను. కానీ మీరు ఏంటి ఇలా చేశారనేసి మనోడు ఎవరికో ఫోన్‌లో వార్నింగ్ ఇస్తూ ఉంటే, హనీ నాకెవరో వచ్చి మాట్లాడారు హనీ. అప్పటి నుంచి కూడా నాకెందుకో వాడేదో తెలిసినట్టుగా అనిపిస్తూ ఉంది అని అనగానే ఇంకప్పుడే హీరో చేతికి ఒక గాయమైతే చూస్తుందనమాట. ఏంటి? ఏంటి? ఈ దెబ్బేంటి? ఎలా తగిలిందనేసి అని కంగారు పడుతూ ఉంటే, ఇంక మన హీరోయిన్ మన హీరో కోసం ఇంకా మెడికేషన్ ఇవ్వాలి అనుకుంటదనమాట. ఇంకప్పుడే మన హీరో వెనకాల నుంచి వచ్చి రొమాంటిక్‌గా టచ్ చేసి మన హీరోయిన్ అయితే రొమాన్స్‌గా మాట్లాడుతూ ఉంటాడనమాట. అది చూసిన మన పాప అయితే మురిసిపోతూ ఉంటుంది. ఇంకా ఆ బార్‌లో కనిపించినోడు గురించి అంతా మర్చిపోయి ఇంక మన హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇంక మన హీరో చేతికి కడత చూడండి కట్టు, అది తగిలింది చిన్న దెబ్బ అయితే ఇంక ఊరంతా కట్టు కడతదనమాట. మనోడు ఆ కట్టు కట్టిన దెబ్బకే ఇంకొంచెం ఎక్కువ నొప్పిగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా గతంలో చూసుకుంటే మన హీరోయిన్‌కి వేరే వాడితోటి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటారనమాట. ఇంక మన హీరో అయితే ఆళ్ళు కాసి సీరియస్‌గా చూస్తూ ఉంటే, మన హీరో గూడా హీరోయిన్ కాసి చూసి చాలా నెర్వస్‌గా ఫీల్ అవుతూ ఉంటే, అప్పుడే వాళ్ళ నాన్న అంటాడు, "నా కూతురికి పెళ్లయిపోతుంది. ఇప్పుడు నువ్వు నా కూతురిని దగ్గరికి అస్సలు రాలేవు" అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్‌కి మెలుకువ వస్తదనమాట. ఏంటి నాకు ఇలాంటి కల వచ్చిందనుకుని, ఇంక హీరో దగ్గరికెళ్ళి, "హనీ గుడ్ మార్నింగ్. నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా" అనేసి మన హీరోని టచ్ చేస్తూ, ఇంకా కిస్ చేయిస్తూ ఉంటుందనమాట. ఇంక మనోడు కూడా మెలుకువ వచ్చేసి మన పాపతోటి మళ్ళా రొమాన్స్ చేసేస్తాడనమాట పొద్దున్నే. ఇంకా మన హీరోయిన్ ఇంకా కిందకైతే వస్తుందనమాట. ఇంకా హీరోకి ఏం వంటలు నచ్చుతాయి, అసలు ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారు అనేసి ఇంకా తనకైతే గుడ్ మార్నింగ్ చెప్పేసి ఇంకా ఇక అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటుందనమాట. ఇంకా తిను ఒక్కోటి చెప్తూ ఉంటుంది. హీరోకి పలానా ఫుడ్ ఇష్టం, పలానా ఇది ఇష్టం అనేసి చాలా చెప్తూ ఉంటే ఇంక అప్పుడే హీరోయిన్ నాన్న అయితే ఫోన్ చేస్తారనమాట. ఏం చేస్తున్నావు నువ్వు? ఒకసారి నన్ను కలవగలవా? నా దగ్గరికి రాగలవా అనగానే, ఎందుకు? నో డాడీ నేను ఇప్పుడు రాలేను. హీరో కోసం నేను కుక్ చేయాలనుకుంటున్నాను అనగానే, లేదు ఒకసారి వచ్చి నువ్వు నన్ను కలువు అనేసి అని చెప్తాడనమాట. ఇంక అప్పుడే అక్కడ హీరోయిన్ గతం అయితే చూపిస్తాడు. హీరో తోటి హీరోయిన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ నాన్న చూసి, నువ్వు ఒక గ్యాంగ్స్టర్‌వి. నువ్వు నా బేబీ దగ్గరికి ఇలా రాకు, ఇలా వచ్చి మాట్లాడుకో అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే అక్కడికి ఇంక హీరో పిఏ వస్తాడనమాట. నువ్వు మరలా మేడంకి ఇదంతా చెప్పాలి అనుకుంటే నువ్వు చాలా ఇబ్బందులు పడతావు అనేసి ఇంకా సైగ చేస్తూ ఉంటే, అబ్బే ఏం లేదమ్మా జస్ట్ నేను చూడాలనిపించింది నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అనేసి చూడాలనుకున్నాను. అంతే సరే అయితే నీకు వీలు కాకపోతే ఇంకా తర్వాత నన్ను కలుద్దువులే. నువ్వు హీరో బాగానే ఉన్నాడు కదా, హీరో నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా అనగానే, చాలా బాగా చూసుకుంటున్నారు డాడీ, అతను ఒక మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట అనేసి వాళ్ళ డాడీతో అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇంక ఈ మాటలన్నీ విన్న వాళ్ళ నాన్న కూడా, ఓకే అమ్మా నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి, ఇంకంతకంటే ఏం కావాలి అనేసి వాళ్ళ నాన్న కూడా ఫోన్ పెట్టేస్తాడనమాట. ఏం చేస్తున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నువ్వు మేడం తోటి ఇవన్నీ చెప్పాలి అనుకుంటే నువ్వు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అనేసి అని చెప్తాడనమాట. ఇంకా నైట్ హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే ఫుల్గా రగ్గు కప్పుకుని పడుకుని ఉంటుందన్నమాట. ఏంటి హనీ ఏంటి ఇలా ఉన్నావంటే, నాకు చాలా చలిగా అనిపిస్తుంది, నువ్వు చాలా గుర్తొస్తున్నావు, నువ్వు ఇంత లేటుగా ఎందుకు వచ్చావు అనేసి మన హీరో తోటి దెబ్బలాడుతూ ఉంటుందన్నమాట. నేను సారీ అమ్మా నాకు మీటింగ్ ఉంది అందుకనే లేట్ అయ్యాను, ఇప్పుడు నేను వచ్చేసాను కదా, నీకేం కావాలో చెప్పు, నేను ఏం చేయాలో చెప్పు అని
అనేసి ఇంకా చిన్న పిల్లని గారం చేసినట్టు గారం చేస్తూ ఉంటే, ఇంకేముంది వచ్చేసాయి దుప్పట్లో దూరేసాయి రొమాన్స్ స్టార్ట్ చేసేద్దాం అనేసి మన పాప అడగటమే ఆలస్యం. ఇంకా మన హీరోయిన్ని ఎత్తుకుని తీసుకెళ్ళి ఒక బెడ్ మీద పెట్టి అక్కడంతా క్యాండిల్స్ అవన్నీ పెట్టి మన హీరోయిన్కి ఒక ఇండిషన్ అయితే చేస్తాడనమాట. ఆ ఇండిషన్ చేశాక మన హీరోయిన్కి అంతా ఏదో గుర్తొస్తున్నట్టుగా కొంచెం మత్తుగా అప్పుడే మనకి హీరోయిన్కి ఏదో పాస్ట్ ఉన్నట్టుగా మనకి చూపిస్తాడనమాట. ఇంకా హీరోతోటి అడుగుతూ ఉంటుంది, నాకు ఏదో అనిపించింది హనీ, నైట్ నువ్వు నాకు ఇండిషన్ ఏదో చేసినట్టుగా, నాకు ఆ తర్వాత ఏదో గుర్తొస్తున్నట్టుగా అనిపించింది, ఇదంతా నాకు కలే, నాకు ఈ మధ్యన ఇలాంటి కళలు ఎందుకో ఎక్కువ అయిపోయినాయి అనేసి అని అనగానే మన హీరో కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ, నీకు ఇంకా ఏమైనా గుర్తొచ్చినాయా, ఇంకేమైనా కళల్లో నీకు ఏమైనా కనిపించినాయి అంటే, ఎబ్బే ఏమీ లేవు, ఇంకా నిన్ను గట్టిగా హక్ చేసుకొని పడుకున్నానా, నాకు ఇంకేమీ అనిపించలేదు, ఎలాంటి కళ రాలేదు, నాకు నువ్వు పక్కన ఉన్నావంటే ఎలాంటి కళలు రావహని అనేసి మన హీరోతోటి చాలా ప్రేమగా మాట్లాడుతుంటే మన హీరో కూడా నేను నీకు దగ్గర ఉండగా నీకేమీ కాదు, ఎలాంటి కళలు కానీ ఎలాంటి చిన్న అపాయం కూడా నేను నీ దగ్గరికి రానివ్వను అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్కి అప్పుడే ఏదో ఫోన్ వస్తే ఆ ఫోన్ అయితే మాట్లాడేసి ఇక సరే అయితే నేను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక ఇదేంటో తెలుసుకోవాలని అయితే అనుకుంటుంది అనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే రెడీ అయ్యి కిందకి వస్తుందనమాట, అంటే బయటికి వెళ్దామని రెడీ అయ్యి రాగానే తనైతే వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళగానే అక్కడ ఒక వ్యక్తి అయితే వీల్ చైర్లో ఉండి, వచ్చేసావా, ఇంత ఆలస్యంగా వచ్చేవే, వాడు నిన్ను అసలు బయటికి వదలడే అనుకున్నాను, బంధిస్తాడు అనుకున్నాను, కానీ బాగానే ఫ్రీగానే తిరుగుతున్నావే, నేను అనుకున్నట్టుగా నిన్ను బంధించి పెట్టలేదే వాడు అనేసని మాట్లాడుతూ ఉంటే మన హీరోయిన్ ఫుల్ షాక్ అవుతుంది అనమాట. ఎవడీడు పిచ్చోడు కాలుతో పాటు బుర్ర కూడా పోయింది అనేసి మన హీరోయిన్ షాక్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా లోపలికి ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది, ఆ వీల్ చైర్లో ఉన్నవాడు ఎవడు, నా హస్బెండ్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఏంటి అనేసి వాళ్ళ నాన్నతోటి అంటూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న చెప్తాడనమాట, నీ హస్బెండ్ ఎవడు అనుకుంటున్నావు, ఒక మాఫియా గ్యాంగ్స్టర్, నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, నిజంగా నీకు ఇదంతా ఏం గుర్తులేదా అనేసి అంటూ ఉంటాడనమాట. అదంతా విన్న మన హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అవుతుంది అనమాట. ఈ నాన్న మీరు ఏమంటున్నారో అర్థమవుతుందా, అతను గ్యాంగ్స్టర్ ఏంటి నాన్న, నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలుసా, బలవంతంగా పెళ్లి చేసుకున్నారంటారేంటి, అతను ఎంత మంచివారో తెలుసా, మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అతను ఇంత మంచివాడు, అతని మీద ఇలాంటివన్నీ మీరు ఎలా చెప్తున్నారు నాన్న, నాకు మా ఇద్దరిని విడదీయాలనుకుంటున్నారా, అసలు వాడెవరు, నా హస్బెండ్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నప్పుడే నేను అనుకున్నాను మీరు కావాలని ఇదంతా చెప్తున్నారంటే, లేదమ్మా నిజంగానే గ్యాంగ్స్టర్, నేను కావాలని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు, నువ్వు గతం మర్చిపోయావు, నువ్వు ప్రేమించింది వేరే వాడిని, వాడు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నేను బ్లాక్మెయిల్కి బెదిరిపోయి నిన్ను పెళ్లి చేసుకొని ఇచ్చాను అనేసి అని అనగానే ఇంక ఇంటికి వచ్చి ఆ మేడ్ని అయితే అడుగుతాడు, హీరో గ్యాంగ్స్టరా, నిజంగానే నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడా, నిజం చెప్పు ఆయా అనేసి అని అడగగానే ఇంకా తానైతే ఇంకా హీరోయిన్ అలా అడిగేటప్పటికి నిజమైతే చెప్తుంది అనమాట. ఇంకా అదంతా చూసిన మన హీరోయిన్ ప్రూఫ్స్ కోసం అన్నీ ఎతుకుతూ ఉంటుంది అనమాట. ఇంకా హీరో ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, అసలు తను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, అసలు ఏంటి ప్రతిదీ ఎతుకుతూ ఉంటే ఇంకప్పుడే అర్థమవుతుంది అనమాట. కొన్ని సంవత్సరాల కిందట హీరోయిన్ తోటి ఎవరో ఒక వన్ నైట్ స్టాండ్ అయితే చేస్తాడనమాట, అది కూడా ఎవరో కాదు ఈ హీరోనే. ఇంకా అదంతా గుర్తొచ్చిన మన హీరోయిన్కి అయితే ఇంకా ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. ఏంటి వాడు నిజంగానే నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు, ఇదంతా కావాలని చేశాడనేసి మన హీరోయిన్ ఫుల్గా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే హీరోయిన్ ఫాదర్కి అయితే ఫోన్ చేసి నిన్ను చంపైపోతున్నానని బెదిరివ్వగానే ఇంకా కంగారుతోటి వెళ్ళిపోవాలనుకుంటే ఇంకా కార్తో గుద్దించేసి మన హీరోయిన్ ఫాదర్ని అయితే చంపేస్తాడనమాట. ఇంకా అదంతా విన్న మన హీరోయిన్ అయితే ఫుల్గా బాధపడుతూ ఉంటే మన హీరో వెనకాల నుంచి వచ్చి పట్టుకుని, ఏమైంది హనీ, ఏమైందంటే మా నాన్న చనిపోయారంట అనేసి అని అనగానే ఇంకా మన హీరోయిన్ ఫుల్గా కోపంతో ఇంకా మన హీరోతోటి మాట్లాడదు, ఫుడ్ తిందు, ఏమీ చేయదనమాట, ఇదంతా నువ్వే కావాలని చేసావు అనేసి అని అంటూ ఉంటే ఇంకప్పుడే ఒక 2 సంవత్సరాల కింద వెనకాల జరిగిన స్టోరీ అంతా చూపిస్తారు. నిజంగా మనోడు గ్యాంగ్స్టరే అయినా మన హీరోయిన్ని ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించుంటాడు, కానీ మన హీరోగా ఒక అన్న ఉంటాడనమాట, అతను కూడా హీరోయిన్ని ప్రేమించుంటాడు. ఇంకా అక్కడ సీన్ అయితే కట్ చేసి మనకి ఫ్యూచర్లో చూపిస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే హీరో నిజస్వరూపం బయట పెట్టాలనేసి అతను చేసే గ్యామ్లింగ్స్ అన్నీ కూడా బయట పెట్టాలనేసి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఈ ఆయాని చాలా అడుగుతానికి ప్రయత్నించినా సరే ఆయా అయితే ఏం నిజాలు చెప్పదనమాట. ఇంకా మన హీరోయినే ఇంకా ఎక్కడ ఆయుధాలు ఉన్నాయి, ఎక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అసలు మన హీరో ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేసి ప్రతి ప్రూఫ్ సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. మన హీరోకి ఇవన్నీ తెలిసినా సరే హీరోయిన్ని ఆపాలని ఎక్కడ అనుకోడు, ఎందుకంటే హీరోయిన్కి గతం గుర్తు రావటమే హీరో టార్గెట్ అనమాట. అందుకు
అందుకోసమనే హీరోయిన్ని ఏం చేస్తున్నా ఎలా చేస్తున్నా దానికి ఫ్రీడమ్ అయితే ఇచ్చేస్తాడనమాట. మన హీరోయిన్ నువ్వు ఇంత ప్రేమగా చూపిస్తున్నావు కానీ నువ్వు ఒక కన్నింగ్ ఫెలో, ఒక చీటర్వి, నేను ఎప్పటికైనా నీ నిజ స్వరూపం బయటపెడతాను అనేసి మన హీరోయిన్ అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే విలన్ అయితే చూపిస్తాడనమాట. వాళ్ళిద్దరి మధ్యన నేను నిప్పు రాజేశాను, ఆ నిప్పు రాజుకుని వాళ్ళిద్దరి మధ్యన ఒక పెద్ద మంట రావాలి అనేసి అనుకుంటూ ఉంటే ఇంకప్పుడే మన హీరోయిన్ వస్తుంది అనమాట. హీరోయిన్ వచ్చి హీరో గురించి మరికొన్ని నిజాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా అప్పుడు హీరో గురించి వాడొక సైకో, వాడొక డేవిల్, కనిపించిన వాళ్ళని చంపేస్తాడు, ఒక నచ్చిన అమ్మాయి కనిపించిందంటే ఆ అమ్మాయిని యూజ్ చేసేసుకుంటాడు, ఇంకా ఆ అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు అనేసి ఇంకా హీరో గురించి ఉన్నవి లేనివి ఇంకా చాలా నెగిటివ్ అయితే చెప్తూ ఉంటాడనమాట. అవన్నీ వింటున్న హీరోయిన్ నిజంగా వీడు ఇంత కన్నింగ్ ఫెలోవా, వీడు చెప్పేలాగా నాకు ఒక్కడి కూడా నమ్మాలనిపించట్లేదు, హీరో అలా చేస్తాడని నాకు అస్సలు అనిపించట్లేదు, వీడెందుకు ఇలా చెప్తున్నాడేసాను అంటగానే నువ్వు నమ్మట్లేదా, అదే వాడ స్పెషల్, నువ్వు నమ్మకుండా ఉండటం కోసమని నీకు ప్రతిరోజు డ్రగ్స్ ఇస్తున్నా కూడా ఆశ్చర్యపోకర్లే, నీకు గతం గుర్తు రాకుండా వాడే ఏమైనా ఇండిషన్స్ ఇస్తున్నాడేమో అనగానే అప్పుడే మన హీరోయిన్కి హీరో చేసిన ఇండిషన్ గుర్తొస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ చెప్తూనే ఉంటాడు, హీరోయిన్కి నెగిటివ్గా ఎక్కేస్తూనే ఉంటాడనమాట. ఇవన్నీ వింటున్న మన హీరోయిన్ అయితే సరే అయితే నాకు వాళ్ళ ఇంట్లో ఒక డాక్యుమెంట్స్ ఒక ఈ ప్లేస్ అయితే కనిపించింది, ఈ ప్లేస్ ఎక్కడిదా ఏంటి ఈ ప్లేస్ ఏంటి అని అనగానే వా నేను ఇన్ని సంవత్సరాలు బట్టి కనిపెట్టాలి అనుకున్నది నువ్వు భలే కనిపెట్టేసావే, నువ్వు చాలా సూపర్ అంటే వాడు నీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు, అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వడు, నువ్వు వెళ్ళి ఫోటో కూడా తీసావంటే గ్రేట్ నువ్వు అనేసి అనగానే సరే అయితే అనేసి మన హీరోయిన్ స్టైల్గా సిగరెట్ కాలుస్తూ ఉంటుంది అనమాట. అది చూసిన వీడికైతే సుస్సు పడుతుంది, ఎక్కడ గుర్తొచ్చేసిందో ఎక్కడ ఏం వేసేస్తుందో అనేసి పిచ్చ భయంతో వణికిపోతూ ఉంటాడనమాట. ఎందుకంటే మన హీరో కంటే డెవిల్ అనమాట మన హీరోయిన్. ఇంకా అదంతా చూసిన వాడైతే కంగారు పడుతుంటే సరే అయితే నేను వెళ్ళాలి, వాడు వచ్చేలోపే నేను ఇంటికి వెళ్ళి ఉండాలి అనేసి అని అనగానే ఇంకా అప్పుడు చూసుకుంటే మన హీరో అప్పటికే వచ్చేసి ఉంటాడు అనమాట. ఎక్కడికి వెళ్ళావు నువ్వు అనేసి అని అనగానే మన హీరోయిన్ ఫుల్గా షాక్ అవుతుంది అనమాట, వీడి ఇంటికి వచ్చేసాడా అనేసి. ఇంకా అప్పుడే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావేమో అనేసి అనుకున్నాననేసి మన హీరోయిన్ని హక్ చేసుకుని చాలా ఫీల్ అవుతూ ఉంటే మన హీరోయిన్ కూడా వాడిని హక్ చేసుకుంటుంది అనమాట. అది కూడా ఒక్క సెకండే, తర్వాత మరలా హీరోయిన్కి అదంతా గుర్తొచ్చి ఇంకా హీరో నుంచి దూరంగా అయితే వెళ్ళిపోతుంది అనమాట. నువ్వు ఇంకా నన్ను మోసం చేయాలనుకుంటున్నావా, ఇంకా నేను నీ మాయలో పడిపోతాను అనుకుంటున్నావా అనేసి అని అనగానే మన హీరో అయితే చాలా బాధగా కూర్చుంటాడు అనమాట. మేడంకి అంతా చెప్పాను సార్, ఇంకా మేడంకి ఏమి కాదు సార్, మీరు మేడంతో నిజం చెప్పండి అనేసి అని అనగానే ఇంకా సరే హీరో బెడ్రూమ్లోకి వెళ్ళి హనీ నేను నీతో కొంచెం మాట్లాడాలి అనగానే నువ్వేం మాట్లాడకల్లా, నాకు నీతో మాట్లాడాలని కూడా లేదు, ఇలా నువ్వు నా దగ్గరకు కూడా రాకు, నాకు దూరంగా ఉండు, నాకు వీలైనంత దూరంగా ఉండు అనేసి ఇంకా మన హీరోయిన్ గట్టిగా అరుస్తుంటే ఇంకప్పుడే ఇండిషన్ తీసి మన హీరోయిన్కి అయితే ఇండిషన్ చేస్తాడనమాట. ఇంకా చేయగానే అప్పుడు మన హీరోయిన్ మత్తులోకి అయితే వెళ్ళిపోతుందనమాట. ఇంకా అదంతా చూసిన మన హీరో అయితే చాలా బాధపడుతూ ఉంటాడు, ఇంకెన్ని రోజులు నీతోటి ఇలా నేను టైం స్పెండ్ చేయాలి, ఇంకెన్ని రోజులు నిన్ను ఇలా చూడాలి, నా వల్ల కావట్లేదు అనేసి మన హీరోయిన్ని దగ్గరగా లాక్కుని మన హీరో అయితే హక్ చేసుకుని పడుకుంటాడు. ఇంకా ప్రొద్దున్నే లెగ్గానే మన హీరోయిన్ అయితే ఆఫీస్కి వస్తుందనమాట. ఇంకా అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అవి చూసి మన హీరోయిన్ చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరో కూడా హీరోయిన్ ఏ డాక్యుమెంట్స్ అయితే చూస్తాడో అవి తెప్పించుకుని చూస్తూ ఉంటాడు. మేడంకి ఇంకా ట్రీట్మెంట్ చేయించాల్సిన సమయం వచ్చేసింది, ఎందుకంటే మిస్టర్ లీ కూడా వచ్చేసారు. ఇంకా మేడంని అయితే మనం లీ దగ్గరికి తీసుకువెళ్ళాలి సార్ అనగానే ఇంకా మనోడైతే ఫుల్గా కంగారు పడుతూ ఉంటాడనమాట. ఇంకా ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి నీకు ఇక్కడ జరిగే నిజాలు అన్నీ తెలియాలంటే నువ్వు రేపు పొద్దున్నే ఒకరిని కలవాలి అనేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాడనమాట. అవి హీరోయిన్కి హెల్త్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే ఒక దగ్గరికి వెళ్ళగానే ఒక సర్వెంట్ అయితే లోపలికి తీసుకెళ్ళి మేడంకి అయితే పరిచయం చేస్తుంది, ఈవిడే మన హీరోయిన్కి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అనమాట. ఇంకా మన హీరోయిన్ వెళ్ళగానే ఏంటి అసలు ఇదంతా ఏంటి నాకు ఏం అర్థం కావట్లా, ఓ పక్క తన దగ్గర రేజ్ అయ్యే ప్రతి క్వశ్చన్ని ఆ డాక్టర్ని అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. అవును కంగారు పడకు, హీరో తోటి ప్రతిరోజు నేను ఇండిషన్ నీకు ఇవ్వమని చెప్పాను, ఇదే నీకు ట్రీట్మెంట్ లాస్ట్ డే, ఈ రోజున నీకు గతం అంతా గుర్తొచ్చేస్తుంది, హీరో నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, మీ ఇద్దరు ఒకరికొకరి కోసమే పుట్టారు, మేర్ ఫర్ ఈచ్ అదర్స్ అని నేను ప్రతిసారి అనుకుంటూ ఉంటాను, అసలు హీరోకి నీకు ఎలా పరిచయం అయింది ఏంటి అన్నది కూడా ఈ సెషన్లో నీకు మొత్తం గుర్తొస్తుంది, హీరో నిన్ను ఎంత లవ్ చేస్తున్నాడో తెలుసా, నీకోసం ఎంతలా ఇదంతా సెట్ చేశాడో తెలుసా, నన్ను కావాలని ఫారెన్ నుంచి తెప్పించాడు అనేసి
ఇంకా మన హీరోయిన్కి గతం అంతా గుర్తొచ్చేలాగా చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్ ఎవరు, అసలు హీరోయిన్ ఎలా కలిసింది, అసలు హీరోయిన్కి గతం మర్చిపోవడానికి రీజన్ ఏంటి అని ప్రతిదీ కూడా తనకి హిప్నటైజ్ చేసి తనకి గతం అంతా గుర్తొచ్చేలా చేస్తుంటాడు. మన హీరో ప్రతిరోజు హీరోయిన్కి ఇండిషన్ ఇస్తున్నాడు చూడండి, అది ఏదో మత్తు మందో లేదంటే హీరోయిన్ గతం మర్చిపోవటానికో కాదు, హీరోయిన్కి గతం గుర్తు రావటం కోసం తన ఆరోగ్యం కోసమే ఇదంతా చేస్తూ ఉంటాడనమాట. మనోడు మాఫియా డాన్ అయినా సరే ఒక కాలేజ్కి వెళ్ళే అమ్మాయిని చూసి ప్రేమించి తనతోటి ప్రేమలో అయితే పడిపోతాడనమాట. ఇంకా తన్ని దక్కించుకుంటాం కోసం అనేసి చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటాడు. ఇంకా నెమ్మదిగా మన హీరోయిన్ కూడా మన హీరో ప్రేమలో అయితే పడిపోతూ ఉంటుందన్నమాట. హీరోకి ఇంకా ప్రపోజ్ చేద్దామనేసి వచ్చే సమయానికి హీరోయిన్ని ఎవరో అయితే కిడ్నాప్ చేస్తాడనమాట. కిడ్నాప్ చేసి హీరోయిన్ తోటి మిస్బిహేవ్ అయితే చేస్తూ ఉంటాడనమాట. ఇంతకీ వాడు ఎవరో కాదు, హీరోకి బ్రదర్ అనమాట. అక్కడికి వచ్చిన హీరో అయితే వాడిని కొట్టేసి హీరోయిన్ అయితే కాపాడేసి తీసుకొచ్చేస్తాడనమాట. ఇంకా హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేసి ఇంకా తనకైతే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ షాక్కి మన హీరోయిన్కి అయితే మెమరీ లాస్ అన్నది అయిపోతుంది అనమాట. మన హీరోయిన్ చూస్తే చాలా భయపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ చూసిన ఈ బ్రదర్ అయితే ఫుల్గా ఎక్సైట్ అయిపోతాడు. ఏంట్రా నిన్ను చూసి నీ గర్ల్ ఫ్రెండ్ భయపడుతున్నట్టుంది, నిన్ను దగ్గరికి కూడా రానివ్వట్లేదు అనుకుంటా, మీ ఇద్దరు రిలేషన్ ఇక్కడితో కట్ అనేసి వాడు సైకోలా నవ్వుతూ ఉంటే అప్పుడే ఈ డాక్టర్ అయితే ఇంకా హీరోయిన్కి మెలకు వచ్చేలా చేస్తుంది. చూసావా, ఫ్యూచర్లో నువ్వు వాడిని ఇష్టపడ్డావు, వాడు నిన్ను ఇష్టపడ్డాడు, నీ కోసం ఎన్ని చేశాడో నీకు అంతా గుర్తొచ్చిందా అనేసి అనగా అవును గుర్తొచ్చింది, ఇక మెత్తైనా హీరోతో నువ్వు మంచిగా ఉండు, మీ ఇద్దరు కలిసిపోండి అనేసి అనగానే ఇంకా హీరో దగ్గరికి వెళ్ళి లాగి పెట్టి ఒకటి బీగుతుంది అనమాట. నువ్వు ఇదంతా నాకు ఎప్పుడో చెప్పు ఉండాల్సింది, ఇదంతా నాకు చెప్పకుండా ఇన్ని రోజులు ఎందుకు దాచు, ఇన్ని రోజులు నువ్వు ఎందుకు ఇలా ఇబ్బంది పడ్డావు అనేసి అని అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోతే ఇంకేముంది, మన హీరోకి గుడ్ న్యూస్ తెలుస్తుంది, మన పాప ప్రెగ్నెంట్ అనమాట. అది చూసిన మనోడైతే ఫుల్గా హ్యాపీస్, మన హీరోయిన్ కూడా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా అది చూసిన వాడు ఇప్పుడు నువ్వు ఇదంతా ఆలోచించుకుని నీ మీద ఒత్తిడి తెచ్చుకోకు, మన బేబీని కడుపులో ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి, నేను నీకు అంతా చెప్తాను, నాకు నువ్వంటే ప్రాణం, నేను కలిసాక ఒక్క మాటర్ చేయలే, ఒక్కరిని కొట్టలే అనేసి అని అనగానే నిజమా అనేసి మన హీరోయిన్ అడుగుతుంటే అవును నిజమే, నీ కోసం ఏదైనా చేస్తాను, నువ్వు ఎలా చెప్పు నేను అలాగే వింటాననేసి అనగానే మన హీరోయిన్ మురిసిపోతూ ఉంటుంది. ఒక గ్యాంగ్స్టర్ నేను చెప్పిన మాట విని కుక్క పిల్లలా తల ఊపుతూ నా వెనకాల తిరుగుతున్నాడంటే నేను ఎంత గ్రేటో కదా అనేసి మన హీరోయిన్ మురిసిపోతూ ఉంటే హనీ ఓకేనా, ఇంకా నా మీద కోపం పోయిందా, నన్ను క్షమించేసావా అనేసి అని అంటూ ఉంటే ఓకే సరే అయితే క్షమించేసాను, నేనేం చెప్తానో అది చేయాలి, నాకేం కావాలో అది నువ్వు చిటికలో ఆరెంజ్ చేయాలి, అర్థమవుతుందా, నేనేం చెప్పినా సరే వినాలి, నా మాట ప్రతిదీ వినాలనేసి మన హీరోకి బోల్డ్ కండిషన్స్ అయితే పెట్టేస్తూ ఉంటుందన్నమాట. మన హీరో కూడా అన్నిటికీ ఓకే 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 అంటూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ రాగానే మేడం మీకేం కావాలి ఎలా కావాలనేసి ఇంకా ప్రెగ్నెంట్తో ఉంది కదా, ఇంకా అడుగుకి సర్వెంట్స్ని పెట్టేస్తాడనమాట. ఇంక ఇదంతా చూసిన మన హీరోయిన్ అయితే ఫుల్గా ఖుషి అయిపోతుంది అనమాట. హీరోని క్షమించేస్తుంది. సరే హనీ అంటే మేడం మీకోసం ఏది కావాలన్నా అడగండి మేడం మేము చిటికలో చేసేస్తామంటే ఎందుకు ఇదంతా అని, కానీ నువ్వు ప్రెగ్నెంట్గా నీ కోసమనే అనేసి అని ఒకరు కిస్ చేసుకుండంతో ఈ డ్రామా